నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే టెక్ న్యూస్ చిన్న ఎగ్జిబిషన్ అంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఇవాళ ఫస్ట్ చూసుకుంటే మాత్రం పోకో నుంచి అన్నమాట. సో పోకో M6 5G స్మార్ట్ ఫోన్ అయితే December 22nd లాంచ్ అవుతుందని అఫీషియల్గా ఒక పోస్టర్ అయితే వచ్చింది పోకో నుంచి. అండ్ ఈ స్మార్ట్ ఫోన్ ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ అవుతుంది. ఒక కార్నర్లో కూడా ఫ్లిప్కార్ట్ ఒక పిక్ కూడా పెట్టి సో ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ అవుతుంది అనేసి అయితే మెన్షన్ చేసారు అనమాట. సో ఇక్కడ స్పెసిఫికేషన్ చూసుకుంటే 6.74 ఇంచెస్ డిస్ప్లే, 90Hz రిఫ్రెష్ రేట్తో పాటు వస్తుంది. 8GB ర్యామ్ వేరియంట్ ఉందన్నమాట. అండ్ ఇక్కడ క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 4 Gen 2 SoCతో పాటు వస్తుంది అనేసి అయితే మెన్షన్ చేసారు అనమాట. సో అఫీషియల్గా ఇంకొంచెం అప్డేట్ రాగానే ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తాను. నెక్స్ట్ చూసుకుంటే షామీది హైపర్ ఓఎస్ గురించి అన్నమాట. సో షామీ హైపర్ ఓఎస్కి సంబంధించిన లిస్ట్ అయితే వచ్చిందన్నమాట. ఏ స్మార్ట్ ఫోన్స్లో ఈ స్మార్ట్ ఓఎస్ అప్డేట్ వస్తుంది. ఇక్కడ చూసుకుంటే షామీ 13 Ultra, షామీ 13 Pro, షామీ 13, షామీ 13T Pro, షామీ 13T, రెడ్మీ నోట్ 12, రెడ్మీ నోట్ 12S, షామీ Pad 6 అండ్ పోకో F5 ఈ స్మార్ట్ ఫోన్స్కి హైపర్ ఓఎస్ వస్తుంది అనేసి అయితే ఒక అప్డేట్ అయితే వచ్చింది. తర్వాత హార్డ్వేర్ సంబంధించిన న్యూస్ చూసుకుంటే అందరు పండుగ చేసుకోవచ్చు అనమాట. RTX 20 series 33 GPUs ఉన్న వాళ్ళకైతే ఇంకా పండుగ అనమాట. ఏంటంటే AMD వాళ్ళది FSR 3 అయితే ఓపెన్ సోర్స్ చేసిరన్నమాట AMD వాళ్ళు. సో దీనివల్ల కొన్ని మోడ్స్ చేంజెస్ చేసేసుకొని మీరు లేటెస్ట్ కొన్ని FSR గేమ్స్ ఏవైతే రన్ చేసుకోవచ్చు అనమాట. ఇది పాత గ్రాఫిక్ కార్డులకి కొంచెం ఇంకా చాలా బెనిఫిట్ ఇంకొన్ని రోజులు నడిపించచ్చు అనమాట. తర్వాత నెక్స్ట్ చూసుకుంటేనేమో ఇది రూమర్డ్ ఇన్ఫర్మేషన్. సో పుకార్లాగా తీసుకొని కన్ఫర్మ్ అయితే కాదు, కానీ ఇక్కడ వచ్చిన ప్రకారం చూసుకుంటే ఎన్విడియా వాళ్ళది ఇంకొక గ్రాఫిక్ కార్డ్ వస్తుంది. 3050లోనే 6GB ర్యామ్ వేరియంట్ వస్తుంది. ఇక్కడ ఇది February 2024లో వచ్చే అవకాశం ఉంది. $179తో పాటు అంటే 14-15 వేల మధ్యలో ఈ గ్రాఫిక్ కార్డ్ వచ్చే అవకాశం ఉందనేసి అయితే మన వాళ్ళు మెన్షన్ కూడా చేస్తారు అనమాట. అండ్ ఇక్కడ దీనికి సంబంధించిన రివ్యూస్ ఇంకేమైనా ఉంటాయి ఇట్లా సపరేట్గా తీసుకొస్తాను. సో 8GB ర్యామ్కి 8GB VRAMకి వీడియో మెమరీ కదా. సో VRAMకి 6GB VRAMకి అయితే చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. ఇక్కడ మనం ఏం చూసుకుంటే కోర్స్ ఏవైతే ఉన్నాయో దగ్గర 500 కోర్స్ తగ్గించేసారు అన్నమాట. అండ్ మెమరీ బర్స్ కూడా తగ్గించారు. ఇక్కడ ఇంకా మంచి విషయం ఏంటంటే ఈ గ్రాఫిక్ కార్డు 70 watts TDPతో పాటు వస్తుందనేసి అయితే అంటారు. సో అది జర మంచి విషయం అనుకోవచ్చు. 70 watts TDP జర తక్కువనే, అంటే మదర్ బోర్డ్ నుంచి తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయనేసి అయితే ఇంతవరకు నిజంగా తెలియక అయితే రూమర్డ్ ఇన్ఫర్మేషన్ ప్రకారం వస్తుంది అప్డేట్ చేస్తాను. మనం ఒక 1 month అయితే వెయిట్ చేయాలన్నమాట ఈ గ్రాఫిక్ కార్డు గురించి. తర్వాత నెక్స్ట్ ఇంకొక గేమ్ న్యూస్ చూసుకుంటే స్టీమ్ అనే వెబ్సైట్లో మీకు అన్చాంటెడ్ లెగసీ ఆఫ్ థీవ్స్ కలెక్షన్ అయితే మనకు అవైలబుల్ ఉందన్నమాట. ఇక్కడ ప్రైస్ చూసుకుంటే 1649 రూపీస్ ఉంది. సో 1650 రూపాయలకి ఈ గేమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట. థీఫ్ కలెక్షన్ అంటే ఇక్కడ మెయిన్ ఏమేమి వస్తున్నాయంటే ఇక్కడ గేమ్స్ ఇది అన్చాంటెడ్ 4 ద థీఫ్ అండ్ దాని తర్వాత అన్చాంటెడ్ ద లాస్ట్ లెగసీ అనమాట. సో ద లాస్ట్ లెగసీ వచ్చేసరికి అయితే మన ఇండియన్ హిస్టరీకి సంబంధించిన రివీల్ చేస్తుంటుంది. అండ్ అన్చాంటెడ్ 4 ద థీఫ్ అండ్ వచ్చేసరికి అయితేనేమో ఐ థింక్ లాస్ట్ సీక్వెల్ అనేసి అయితే అనొచ్చు. సో దీనికి సంబంధించిన DLC అండ్ ఆల్సో ఇది AMD వాళ్ళది ఫెటాలిటీ ఎఫెక్ట్స్ ఏదైతే ఉందో దానికి కంపాటబుల్ ఉంది. లేటెస్ట్ హార్డ్వేర్ సాఫ్ట్వేర్లకి కంపాటబుల్ ఉంది. బెటర్ ఆప్టిమైజేషన్తో పాటు ఉందనేసి అయితే అంటారు. ఇక్కడ హార్డ్వేర్ చూసుకుంటే మాత్రమే మిగతాన్ని పక్క పెడితే స్టోరేజ్ 126GB స్టోరేజ్ ఉంది. సో ఎగిరిపోదా 126GB స్టోరేజ్ అంటే చాలా కావాలన్నమాట. ఇంకా స్టోరేజ్ కొనుక్కోవాల్సిందంటే ఇంకేం చేయలేము మనము. ఇవి ఇవాళ టెక్ న్యూస్ అండ్ గేమింగ్ అప్డేట్స్ అప్పుడు మీకు ఏమనిపించి మీ ఒపీనియన్ డౌట్ క్వశ్చన్ కింద కామెంట్ చేయొచ్చు. ఈ వీడియోకి అయితే నెక్స్ట్ వేళ కలుసుకుందాం.